ఏపీ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. శనివారం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలి రేకులు వంటి 12 రకాల పూలు, 6 రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. అకర్త చమస్తేదు మిత్రస్య ప్రశస్తయే అథోతో దేవావంతు శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగం చేశారు అర్చకులు. మొదట అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడంతో ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా ఉంటాయని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్య కైంకర్యాల్లో గాని తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగంతో సమస్త దోషాలు తొలగిపోతాయని నమ్మకం. పుష్పయాగం తర్వాత రాత్రి 7 నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆద్యాంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. దేవస్య నిష్కృతం అకర్త చమస్తేదు మిత్రస్య ప్రశస్తయే అథోతో దేవావంతు విపన్యవో విప్రాసో విపన్యవో జాగృవాంసమిందిమినే జన్మ పరమమంతరిక్షేతవనాభిః పృథివ్యాధియోని ప్రథమో జాతవేదాః దృశేత భాసా బృహతాసు శుక్వనిలో రుద్రాస్త్వా గృణ్వన్ రుద్రైష్టోభేరచ్ఛందాసాయయంతో చన్నాద్యస్యామరుద్ధ్యాభో అర్చామేవ